అదేవిధంగా మాజీ చైర్మన్ సోదరుడు వెంకటేశ్వర రెడ్డి గారికి, మా మీడియా మిత్రులందరికీ పేరు పేరున మీకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక వ్యవసాయ విధానం తెలియదు, ఒక వ్యవసాయ పద్ధతి తెలియదు. అగ్రికల్చర్ పాలసీ ఎప్పుడు చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని రివర్స్, ఎన్ని నదులు ఉన్నాయి, ఆ నదుల ద్వారా మనకి రాష్ట్రానికి ఎంత నీటి లభ్యత ఉంది, కృష్ణా గోదావరి నదులపై ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏంది, ఆ ప్రాజెక్టుల ద్వారా వచ్చేటువంటి సాగునీరు ఎంత అని ఒక విధానాన్ని పరిశీలించేటువంటి వీరికి ఎక్కడూ అవగాహన లేదనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఏ ప్రభుత్వమైనా ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో అగ్రికల్చర్ పాలసీ నిర్ణయించాలి. ప్రతి సంవత్సరం కూడా, అంటే వర్షాకాలానికి ముందే 2 నెలల ముందు ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి సగటు వర్షపాతం ఎంత, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నదులు ఎన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని నీటి వనరులు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఎంత భూమి వ్యవసాయ యోగ్యంగా ఉంది, వ్యవసాయ యోగ్యంగా ఉంటే ఏ పంటలు వేస్తే ఈ రాష్ట్రంలో రైతులకు లాభం చేకూరుతుంది, పంటలు వంతాయి, ఆ విధంగా గిట్టుబాటు ధర వస్తుంది అనే విషయంలో, దాంతోపాటు విత్తనాలు ఎప్పుడు ఇవ్వాలి, నాణ్యమైన విత్తనాలు ఎప్పుడు ఇవ్వాలి, అదేవిధంగా ఎరువులు ఎప్పుడు ఇవ్వాలి, అదేవిధంగా పెస్టిసైడ్ ఎప్పుడు ఇవ్వాలి, ఏ విధంగా సబ్సిడీ ఇవ్వాలి, ఏ విధంగా రాయితీలు ఇవ్వాలి, ఏ విధంగా హార్టికల్చర్ ఉండాలి, ఏ విధంగా సెరికల్చర్ ఉండాలి, ఇవన్నీ కూడా ఒక విధానంతో చేస్తే బాగుండేది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మేము పోయిన తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక వ్యవసాయ పాలసీ తెలియదు, వ్యవసాయ విధానమే తెలియదు, అసలు రైతుల గురించి వారికి పట్టింపే లేదు. ఇది రైతుల ప్రభుత్వం కాదు, రైతుల పొట్టగొట్టే ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా కృష్ణానది పాలమూరు జిల్లాలో 300 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఈ కృష్ణానది పైన భీమా ప్రాజెక్టు, భీమాకు అనుసంధానంగా సంగమండ ఫేజ్ 1, ఫేజ్ 2, అదేవిధంగా జూరాల ప్రాజెక్టు, అదేవిధంగా నెట్టెంపాడు ప్రాజెక్టు, అదేవిధంగా కోయిల్ సాగర్ ప్రాజెక్టు, అదేవిధంగా కల్వకుర్తి మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం, ఈ విధంగా కృష్ణానది పైన భీమా ప్రాజెక్టు పైన మాకు ఆర్డీఎస్ ఇక్కడ అలంపూర్కు గద్వాలకు 90,000 ఎకరాలకు సాగునీరు రావాలి. ఈ కృష్ణానది పైన ఉన్నటువంటి ప్రాజెక్టుల ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు రావాలి. ఇప్పుడే మా సోదరుడు హర్షవర్ధన్ రెడ్డి చెప్పినట్టుగా 15 రోజుల నుంచి మనకు వరదొస్తుంది. లెనినో ఉన్నప్పటికీ కూడా ఇవాళ పై రాష్ట్రాల్లో అధిక వర్షపాతం వల్ల, కుండపోత వర్షం వల్ల ఇప్పటికి కూడా 2 లక్షల క్యూసెక్కుల వాటర్ కృష్ణానదిలో ప్రవహిస్తుంది. జూరాల పూర్తి స్థాయిలో నిండింది, జూరాల గేట్లు మొత్తం ఎత్తేసిరు. అదేవిధంగా మరి శ్రీశైలం ఇలా 160 టీఎంసీ ఇలా వాటర్ వచ్చేసింది, దాని సామర్థ్యం 230 టీఎంసీలు. మనకు శ్రీశైలం నుంచి 824 అడుగుల పై నుంచే మనం వాటర్ తీసుకోవచ్చు. మొత్తం వాటర్ కిందికి వదిలేస్తారు. ఆంధ్రకు ప్రయోజనం కలిగే విధంగా ఈరోజు ఆంధ్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం కుమ్మక్కైపోయి ఆ విధంగా చీకటి ఒప్పందం చేసుకొని ఈ విధంగా మా పాలమూరు జిల్లాకు, ఈ తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు నిన్న మేము బీఆర్ఎస్ భవన్లో పెద్దలు నిరంజన్ రెడ్డి గారు, తర్వాత సవితా ఇంద్రారెడ్డి గారు, మా హర్షవర్ధన్ రెడ్డి, నేను, డాక్టర్ ఆనంద్ గారు ఈ విధంగా మరి ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది. మీరు తక్షణమే వచ్చినటువంటి నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే ఈ కృష్ణానది పైన ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన పంపులను వెంటనే ఆన్ చేయాలి. ఒకవేళ మీరు ఆన్ చేయకపోతే మేము రైతాంగంతో కలిసి స్వచ్ఛందంగా రైతులు మొత్తం కూడా లక్షలాది మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగా కేటీఆర్ గారు కూడా 11వ తేదీన వచ్చి ఆ లోపల మీరు ఇవ్వకపోతే వాటర్ రిలీజ్ చేయకపోతే మేము పెద్ద ఎత్తున ఆ ప్రాజెక్టులు మొత్తం కూడా విజిట్ చేస్తాం, రైతులతోటి మేము అక్కడ కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ప్రకటించినందువల్లే ఆగ మేఘాల మీద
మరి ఈరోజు తెల్లవారుజామున ఈ మోటార్స్ స్టార్ట్ చేయడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమారుడు, ప్రగల్భాలు పలుకుతాడు కానీ ఆయనకు వ్యవసాయ విధానమే తెలియదు. ఆ ముఖ్యమంత్రికి ఏమో ఢిల్లీ తిరగడం తప్పిస్తే ఇక్కడ వ్యవసాయదారుల గురించి రాష్ట్రం గురించి పట్టింపే లేదు. 75 సార్లు ఢిల్లీకి పోయాడు. జలవనరుల శాఖ నుంచి ఏం చేస్తున్నాడో, పాలమూరు రంగారెడ్డి ఏం చేస్తున్నాడో, పర్యావరణ పరిమితి అనుమతి ఏ విధంగా తెస్తున్నాడో ఎవ్వరికి అర్థం కానటువంటి విషయం. ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, నేను పంపులు మొత్తం ఆన్ చేయాలని చెప్పి నేను ఢిల్లీకి వెళ్ళిపోయినాను, నాకు తెలియదు అంటాడు. ఈయననేమో మొత్తం కూడా పరిశీలించిన తర్వాత ఒక మంచినీటి కొరకే వాడుకోవాలి, డ్రింకింగ్ వాటర్కే వాడుకోవాలి, ఇప్పుడే సాగునీరు ఇవ్వద్దు, 15 రోజుల తర్వాత సమీక్ష చేసిన తర్వాత నిర్ణయం తీసుకున్న తర్వాత ఇవ్వాలని చెప్పి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడడం జరుగుతుంది. అయితే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈరోజు మీరు మొత్తం కూడా ఈరోజు అన్ని మోటార్స్ కూడా ఆన్ చేయాలి. కృష్ణానది పైన ఉన్నటువంటి మా భీమా సంగమండ మొదలుకొని కల్వకుర్తి వరకు ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులకు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందివ్వాలి. అన్ని మోటార్స్ కూడా ఆన్ చేయాలి. ఆన్ చేసినటువంటి మోటార్స్ కూడా మొత్తం రిజర్వాయర్స్ నింపుకొని ఈ వర్షాకాలం పంట మొత్తం కూడా పండే వరకు కూడా మళ్ళీ ఎక్కడ కూడా స్టాప్ చేయొద్దు, బంద్ చేయొద్దు, రైతాంగం పొట్టగొట్టొద్దు. రైతులు వేసుకున్న పంటలు నష్టపోతాయి, చేసిన కష్టం పోతుంది, తెచ్చిన అప్పు పోతుంది, ఆ విధంగా అప్పుల పాలైపోతారు, రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మరి మీరందరూ కూడా మీ ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరవాలని ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మేము వెంటనే మరి కల్వకుర్తి మొదలుకొని ఈ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించిన రైతులు, పాత పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి రైతులు మొత్తం కూడా మేము మరి ప్రాజెక్టును వెంటనే అక్కడికి వచ్చి కార్యక్రమం చేస్తాం, నిరసన తెలుపుతామని చెప్పేదే భయపడి ఇలా బీఆర్ఎస్ దెబ్బంటే కాంగ్రెస్ అబ్బా అన్నట్టుగా భయపడి ఈరోజు కేటీఆర్ వస్తున్నాడు అని చెప్పి వెంటనే మరి కాంగ్రెస్ వాళ్ళు మరి నిర్ణయం తీసుకున్నారు. పంపులు ఆన్ చేస్తామని చెప్పారు. ఆ పంపులు మరి నీళ్ళు వచ్చినామని చెప్తారు. కాలువలకు ఒక్కరోజుకే నీళ్ళు రావు. ఎందుకంటే మా కల్వకుర్తికి నీళ్ళు రావాలంటే ఎల్లూరు దగ్గర రిజర్వాయర్లో మోటార్స్ స్టార్ట్ చేయాలి, అదేవిధంగా సింగోటం రావాలి, అదేవిధంగా జొన్నలపుగడ్డ రావాలి, అదేవిధంగా గుడిపల్లి గట్టు రావాలి. గుడిపల్లి గట్టు నుంచి 160 కిలోమీటర్ 180 కిలోమీటర్లు వస్తేనే మా కల్వకుర్తికి నీళ్ళు వస్తాయి. ఒక్కరోజుకి రావు, వారం రోజులు పడుతుంది. మీరు మూడు మోటార్లు ఆన్ చేసినా వారం రోజులు పడుతుంది. ఈ విధంగా అన్ని ఈరోజు సంగమండ కింద భీమా కింద ఉన్నటువంటి 2 లక్షల ఎకరాలు, కోయిల్సార్ కింద ఉన్నటువంటి 50,000 ఎకరాలు, నెట్టెంపాడు కింద ఉన్నటువంటి 2 లక్షల ఎకరాలు, అదే కల్వకుర్తి కింద ఉన్నటువంటి 4,65,000 ఎకరాలు. ఈ విధంగా కోయిల్సార్ మరి ఆర్డీఎస్ కింద ఉన్నటువంటి 90,000 ఎకరాలు భీమా ప్రాజెక్టు కింద. ఆర్డీఎస్ అయితే మొత్తం మూతపడిపోయింది, కళ్ళు మూసుకున్నది ఈ ప్రభుత్వం. మరి అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు తోటి కర్ణాటక ప్రభుత్వంతో కుమ్మక్కై జలవనరుల శాఖ మంత్రి వచ్చి అక్కడ కర్ణాటకలో మీటింగ్ పెట్టుకొని అది పూడిక తీయాలి, మొత్తం మా వెంట్స్ మొత్తం కూడా మూసుకుపోయినాయి, దాన్ని ఓపెన్ చేయాలంటే కూడా ఇంతవరకు అతి లేదు గతి లేదు. ఆలంపూర్ గద్వాల రైతులు మొత్తం కూడా నష్టమైపోతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు వచ్చినాయి, రైతులు కన్నీరు పాలైనరు, రైతుల పొట్టగొట్టిరు. ఎక్కడ కూడా ఇలా రైతాంగానికి మీ ప్రభుత్వం ద్వారా ఎలాంటి సహకారం అందడం లేదు. సబ్సిడీలు రద్దయిపోయినాయి, రాయితీలు రద్దయిపోయినాయి. 24 గంటల కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. సాయంత్రం 5 గంటలకు 3 ఫేజ్ తీసేస్తే ఆ కరెంటు మరి తెల్లారి ఎప్పుడు వస్తుందో తెలియదు. పోసుకున్న నార్మల్లు కూడా మొత్తం కూడా ఎండిపోతున్నాయి, రైతులు వేసుకున్న నార్మల్లు కూడా ఎండిపోతున్నాయి. కాబట్టి మీరు చెప్పినటువంటి క్వాలిటీ కరెంటు 24 గంటలు ఇచ్చి తీరవలసిందే. కృష్ణానది పైన 300 కిలోమీటర్ల సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు మరి వచ్చినటువంటి నీటిని అన్ని మోటార్స్ ఆన్ చేసి మరి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవలసిన బాధ్యత మీ పైన ఉంది. ఒకవేళ ఇప్పటికి కూడా మీరు విస్మరించి రైతుల యొక్క ఆవేదన బాధ మీరు పట్టించుకోకపోతే, రైతుల విజ్ఞప్తి పట్టించుకోకపోతే మేము తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున మొత్తం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టి మళ్ళీ మీ ప్రభుత్వం మీద యుద్ధం చేసి మరి మెడలు ఉంచి ఆ విధంగా రైతులకు మేము అండగా ఉండి మరి పాలమూరు రైతులే కాదు ఇలా తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా
గోదావరి నదిపైన ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అక్కడ ఖమ్మం దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా ఇలా గతంలో కేసీఆర్ నాయకత్వంలో నిర్మాణం చేసినటువంటి మరి ప్రాజెక్టులు మొత్తం కూడా మీరు పెండింగ్లో పెట్టిరు, మూలకు పెట్టిరు, దాన్ని ఉపయోగించడం లేదు, అది ఎక్కడ పోదు, కూలిపోదు. కాబట్టి ఆ కూలిపోవడానికి కూడా ఎన్నికల్లో మా ప్రభుత్వం మీద మీరు అపవాదం తీసుకురావడానికే బాంబులు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కానీ తుమ్మిళ్ళ అదే అన్నారం కానీ ఆ విధంగా వెంట్స్ కూల్చడం జరిగిందని చాలామంది చెప్తా ఉన్నారు. దయచేసి మీరు మా పార్టీ మీద మా నాయకుల మీద మా ప్రభుత్వం మీద గతంలో చేసినటువంటి ఆరోపణలు చేస్తున్నారు, కానీ రైతుల విషయంలో మాత్రం మీరు తప్పకుండా వెంటనే స్పందించాలి. ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలి, కాపాడాలి. కృష్ణా గోదావరి నదులపై ఉన్నటువంటి ప్రాజెక్టులు మొత్తం కూడా అక్కడ మోటార్స్ ఆన్ చేయాలి, ప్రతి ఎకరానికి కూడా సాగునీరు అందించే ప్రయత్నం చేయాలని నేను ఒక డిమాండ్ చేస్తూ, దాంతోపాటు రెండవ ఎజిటేషన్ కూడా ఈరోజు రైతుల యొక్క మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 35,000 కోట్ల రూపాయలు కేసీఆర్ నాయకత్వంలో ఆ రోజు ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. దీనికి 27,500 కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు చేసి అనేక రిజర్వాయర్స్ నిర్మాణం చేయించడం జరిగింది. నార్లాపూర్ రిజర్వాయర్ కానీ, ఏదుల రిజర్వాయర్ కానీ, ఒట్టెం రిజర్వాయర్ కానీ, కరివెన రిజర్వాయర్ కానీ, ఉద్దండపూర్ రిజర్వాయర్ కానీ 90% పనులు పూర్తి అయిపోయినాయి, మొత్తం అయిపోయినాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మోటార్ కూడా స్టార్ట్ చేసిండు, పంపు కూడా స్టార్ట్ చేసిండు. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పక్కన పెట్టిరు. ఇది 12,50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ఇది పాత పాలమూరు జిల్లా, రంగారెడ్డి జిల్లా, ఇక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఈ జిల్లాలకు సాగునీరు వస్తుంది. పాత పాలమూరు జిల్లాకు 7,50,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది. అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మునుగోడు నియోజకవర్గానికి 50,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. కాబట్టి ఈ పాత పాలమూరు జిల్లాకు ఒక 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే కెనాల్స్కున్నటువంటి కెనాల్స్ మొత్తం కూడా కాలువల పని పూర్తయి 12,50,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. 3 జిల్లాలు సస్యశ్యామలం అయితే రైతాంగం మొత్తం కూడా పాడి పంటలతోటి ఆనందంగా జీవితం గడుపుకోవడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యమంత్రి గారు స్వయంగా పాలమూరు జిల్లా బిడ్డను, నల్లమల బిడ్డను చెప్పుకుంటాడు, కానీ ఇంతవరకు 36 నెలల కాలంలో ఒక 3 రూపాయలు కూడా పాలమూరు జిల్లాకి ఇవ్వలేదు, ఒక తట్టెడు మన్ను కూడా తీయలేదు. మరి నువ్వు పాలమూరు బిడ్డవా, లేకుంటే నువ్వు మర్మన్న బిడ్డవా, మర్మన్న తల్లిగన్నటువంటి బిడ్డవా? ఒకసారి ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించుకొని, నువ్వు ముఖ్యమంత్రి అయినవు, మరి పాలమూరు రైతాంగానికి న్యాయం చేయాలి, పాలమూరు ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి, పాలమూరు రంగారెడ్డికి మొత్తం కూడా అవసరమైన నిధులు కేటాయించాలి, యుద్ధ ప్రాతిపదికన ఆ పనులు పూర్తి చేసి ఈ 12,50,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. అప్పుడే పాలమూరు రైతాంగము హర్షిస్తుంది, నువ్వు పాలమూరు బిడ్డవని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని మేము డిమాండ్ చేస్తూ, మరి దీన్ని వాటర్ను కొనసాగించకపోతే మాత్రం మళ్ళొక ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ.